వాక్యాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠము వాక్యం ఏమిటంటే దేవుని ఆకలి తీర్చుట. చెప్పండి, దేవుని ఆకలి తీర్చుట. దేవుని ఆకలి తీర్చుట ఎలా? ఈరోజు నిజంగా మనం దేవుని ఆకలి తీరుస్తున్నామా? దేవుని ఆకలి తీర్చే వారిలో మనం ఉన్నామా? దేవుని ఆకలి మనం తీర్చగలుగుతున్నామా? ఒక ప్రశ్న మన జీవితంలో వేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే దేవుని ఆకలి తీర్చుట. దేవుని ఆకలి తీర్చుట. జాగ్రత్తగా వినాలి ఈరోజు దేవుని యొక్క మాట. పిల్లల, దేవుని ఆకలిని ఎలా తీర్చగలం? ఒకవేళ దేవుని ఆకలి తీర్చగలిగే వారిలో మనం ఉన్నామా? దేవుని ఆకలి తీర్చగలిగే వారిలో. ఒకవేళ దేవుని ఆకలి తీర్చగలిగి కూడా తీర్చలేకపోతున్నామా అనే ప్రశ్నలు మన జీవితంలో వేసుకొని దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని మాటలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. అసలు దేవునికి ఆకలేస్తుందా అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. దేవునికి ఆకలేస్తుందా అనే ప్రశ్న కూడా మనకు రావాలి. ఎందుకంటే ఆకలి తీర్చమన్న దేవుడికి ఆకలి అవ్వాలి కదా. కాబట్టి ఆకలి అవ్వాలి కదా. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా ఏం చేస్తాడట? తొక్కేస్తాడట. వాడికి ఆకలి వల్ల అమ్మకు ప్రేమ ఎక్కువ. అమ్మకు ప్రేమ ఎక్కువ ఏం చేస్తుంది? ఆకలి అవ్వకపోయినా వాడికి పెట్టాలి, ఏదో ఒక రకంగా తిరిగి పెట్టాలి. ఇది మంచిదిరా, మంచి పదార్థం, ఈ ఒంటికి మంచిది, మంచి బలం వస్తుంది, శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, తిను అని చెప్పి కొన్నిసార్లు వాడికి ఆకలి వేసినా వేయకపోయినా వాడికి బలంగా గడపడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనకు అర్థమవుతుంది వాడికి అసలు ఆకలి వేస్తుందో ఆకలి వేయట్లేదో తెలిసినా కానీ కొన్నిసార్లు మనం అలా చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనుషుల ఆకలి తీరుస్తున్నాం, భర్త ఆకలి తీరుస్తున్నాం, భార్య ఆకలి తీరుస్తున్నాం, పిల్లల ఆకలి తీరుస్తున్నాం. దేవుని ఆకలి మనం తీర్చగలుగుతున్నామా? అసలు దేవునికి ఆకలి ఉందా? దేవునికి ఆకలి ఉందా? ఒకవేళ దేవునికి ఆకలి వేస్తే దేవునికి మనం ఆయన ఆకలిని మనం తీర్చగలుగుతున్నామా? ఒక ప్రశ్న మన జీవితంలో వేసుకోవాలి. యేసు ప్రభు ఏడ్చాడా ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో? దేవునికి కన్నీరు ఉందా? దుఃఖం ఉందా? చెప్పండి. దేవుడు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో బాధపడ్డా? చెప్పాలి. బాధపడ్డా? పడలేదా? బాధపడ్డాడు. హృదయంలో ఎక్కడైనా దేవుడు నొచ్చుకుండా సంతాపపడ్డా? కన్నీరు కార్చాడా? అంటే దేవునికి కన్నీరు ఉందంటే, బాధ ఉందంటే ఆయన ఖచ్చితంగా ఆకలి కూడా ఉంటుందా ఉండదా? అంటే ఆయనకి భావోద్రేకాలు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. ప్రతి మనిషికి భావోద్రేకాలు ఉంటాయి. ఏడుపు ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, నవ్వు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆకలి దేవునికి కూడా ఆకలి ఉందా లేదా? ఉంది. దేవునికి ఆకలి. ఇప్పుడు దేవుని ఆకలి తీర్చడం ఎలా? మనం దేవుని ఆకలి ఎలా తీర్చగలుగుతాం? అసలు దేవుడు కలిగి ఉన్న ఆకలి ఏంటి? ఆయన ఏ ఆకలి కలిగి ఉన్నాడు? ఆయన ఆకలిని మనం ఎలా తీర్చగలుగుతామో ఈరోజు కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ముందుగా ఆయన ఆకలి తీర్చాలి అని ఆయన కోరుకుంటున్నాడు కదా. మరి ఆయన ఆకలి తీర్చమన్న దేవుడు ముందు అసలు మన ఆకలి తీర్చాడా? మన ఆకలి తీర్చాడా? తీరలేదు. చెప్పరేమ్మా? తీర్చాడా? తీర్చాడు. ఎలా తీర్చాడు? కొన్ని మాటలు చెప్పాక మిమ్మల్ని వాక్యంలో ముందుకు నేను తీసుకొని వెళ్తా. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 29. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములను ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారము అగును. స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషికి పిల్లగా, ప్రతి మానవుడు బ్రతకడానికి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఆహారం ఇచ్చాడు. అమ్మ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడా? ఇచ్చాడు. మీ అమ్మ హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషికి ఆకలి తీర్చడానికి
పిల్లరా ఆయన కొన్ని ఆహార పదార్థాలను పండుగ ఇచ్చారు. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూద్దాం. ఆయన విత్తనములిచ్చు ప్రతి చెట్టును, ఏమండి, వృక్ష ఫలములను మనుషులకు ఆహారముగా దేవుడు మనకిచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? మనుషులను తయారు చేశాక ఇచ్చాడా? మనుషుల కంటే ముందే ఆహారాన్ని పెట్టాడా? ముందే. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఎంత మంచి దేవుడు. పిల్లలను ఈ భూమి మీద నేను చేయాలి అని అంటే, ఆ భూమి మీదకు పిల్లలు వెళ్ళిన తరువాత ఆ పిల్లలకు నేను ముందు వారికి కావలసిన ప్రతిదాన్ని సమకూర్చాకే నా బిడ్డలను భూమి మీద నేను పుట్టించుకోవాలన్న దేవుని సంకల్పం. ఎలాగూ అని అంటే, ఒక గర్భిణీ స్త్రీ నవమాసాలు నిండి కనే టైం వచ్చిన తర్వాత ఆ తల్లి కోరిక ఏమిటంటే, అయ్యో నాకు పుట్టే బిడ్డకు నేను కావలసినవన్నీ సంపాదించేసి ఉయ్యాలు కొనాలి, బిడ్డకు బట్టలు కొనాలి, ముందుగానే నేను మల్టీవిటమిన్ డ్రాప్స్ కొనాలి, లేకపోతే కావలసిన బట్టలు కొనాలి, కింద పక్క బట్టలు కొనాలి, ఏమిటి దోమలు పడకుండా పిల్లోడికి వేసే ఆ కొక్కెర కొనాలి. ఇవన్నీ కూడా ఆ తల్లి కనబోతున్నప్పుడు బిడ్డ బయటికి రాకముందే ఆ తల్లి ఆశ, తల్లి ఆలోచన ఎలా ఉంటుందంటే, పిల్లలకు కావలసినవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేస్తా ఉంటారు. అవసరమైతే ఊపే పిల్లోడిని ఆడించే ఆ గిలక్కాయలు అవన్నీ కూడా కొని పెట్టుకుంటారు చాలా. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద మనుషులమైన మనము సృష్టించబడక ముందే, మనుషులమైన మనము భూమి మీద పుట్టించబడక ముందే మన కన్న తండ్రి మన ఆకలిని ఎరిగినటువంటి దేవుడు విత్తనములిచ్చు ప్రతి చెట్టును, వృక్ష ఫలములను, మనకు కావలసిన ఆహారం పళ్ళ చెట్లన్నీ కూడా మొలిపించాడు. ఎలా మొలిపించాడు అని అంటే, ఒక పండు రుచి ఒక పండు ఉండదండి. కానీ ఈ పండు తిన్నాం చాలు తృప్తిగా ఉంది అనుకోవడానికి లేదు. ఆ పండు రుచి ఇంకా ఒక రకంగా ఉంటుంది. ఇంకొక కాయ రుచి, ఏమండి, యాపిల్ కాయ రుచి వేరుగా ఉంటది, దానిమ్మకాయ రుచి వేరుగా ఉంటది, జామ పండు రుచి వేరుగా ఉంటది, ఏమంటే బొబ్బాస్కాయ రుచి వేరుగా ఉంటది, పుచ్చకాయ రుచి వేరుగా ఉంటది. దేవుడు ఒక్కొక్క పండులో ఒక్కొక్క రుచిని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి కోసం ఇవన్నీ? మన ఆకలి తీర్చాలని మన కన్న తండ్రి అయిన దేవుడు వీటన్నిటిని పెట్టాడు. పెసరపప్పు తిన్నారా? కందిపప్పు తిన్నారా? మినపప్పు తిన్నారా? కానీ వీటన్నిటి రుచి ఒకలాగా ఉంటుందా? ఎందుకని? దేవుడు అన్ని రుచులు ఒకదానిలో పెట్టలేదు ప్రియులారా. ఎందుకు అంటే, మనుషులకు కావలసిన అనేకమైన రుచికరమైన పదార్థాలు ప్రతి వస్తువులో కూడా దేవుడు ఉంచాడు. అవి ఎందుకంటే మన యొక్క ఆకలి తీర్చడానికి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పనా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 39వ వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 39వ వచనం. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. చాలా వినా. ఇప్పుడు దేవుడు మనకి ఓన్లీ పండ్ల పదార్థాలను మాత్రమే ఆకలి తీర్చుకోవాలని కట్టలేదు, కానీ భూమి మీద మాంసాహారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. మనకి శాకాహారాన్ని ఇచ్చాడు, మాంసాహారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నీకేది కావాలంటే అది తిను, తృప్తిగా తిను, ఆకలి తీర్చుకో. ఎందుకంటే నువ్వు నా కుమారుడు, నా కుమార్తెవు కాబట్టి నీ ఆకలి తీర్చే బాధ్యత నాది. నిన్ను కన్నందుకు, నిన్ను పెంచినందుకు, నిన్ను పోషించే బాధ్యత నా మీద ఉన్నది. నీ ఆకలి తీర్చే బాధ్యత నా మీద ఉన్నది. నీ ఆకలి నేను తీర్చా. కన్న తండ్రి అయిన దేవుని సంకల్పం గొప్పదండి. కన్న తండ్రి అయిన దేవుని ఉద్దేశం గొప్పది. ఆలోచించండి ప్రియులారా, మాంసాలలో కూడా రుచులు వేరు. మాంసాలలో రుచులు వేరా కాదా? నాటుకోడి మాంసం వేరు, ఇప్పుడు బాయిలర్ కోళ్ళు ఉన్నాయి కదా, దాని రుచి వేరు. కోళ్ళు చాలా రకాలు ఉన్నాయి, కానీ అన్ని కోళ్ళు రుచి ఒకటేనా? చెప్పరేమ్మా? ఒకటేనా? మేక మాంసం రుచి వేరు, కోడి మాంసం రుచి వేరు, చేప మాంసం రుచి వేరు. చాలా జంతువులు, పక్షులు దేవుడు మనుషులకు ఆహారంగా ఇచ్చాడు భూమి మీద. కానీ ఆ మాంసము, ఏ మాంసము కోసినా ఆ మాంసము చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఎర్రగానే ఉంటుంది మాంసం. కానీ రుచి మాత్రం మాంసాలన్నీ చూడటానికి ఒకలాగా ఉంటాయి, కానీ మాంసములో రుచి మాత్రం దేవుడు వేరుగా. కోడి మాంసం తిని మేక మాంసంలా తృప్తి పొందటానికి లేదు. ఆ మాంసం రుచి వేరు పిల్లలు. అందుకే దేవుడు విత్తనానికి ఒక రుచి ఎలా ఇచ్చాడు, పండుకు ఒక రుచి ఎలా ఇచ్చాడు,
ప్రతి మాంసానికి రుచిని వేరుగా దేవుడు ఉంచాడు. ఎందుకు చెప్పండి? మన యొక్క ఆకలి తీర్చడానికి ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినట్టు మనం చూస్తున్నాం. ఇంకొక మాట చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమునో ఆకలి కొనడు, నా యొద్ద విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ చేతులెత్తి స్తోత్రం చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే జీవాహారమును, నేనే జీవజలమును. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలితో బాధపడడు, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును దప్పికొనడు. ఎంత గొప్ప మాట! ఏమండి, ఆకలి తీర్చే దేవుడు, జంతువులు పక్షులను మాంసాహారంగా ఇచ్చిన దేవుడు, విత్తనాలు పండ్లను మనకు ఆకలి తీర్చుకోవడానికి శాకాహారముగా ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా ఆకలి తీరుస్తారా అన్నాడు. ఏంటి విచిత్రంగా ఉంది? ఆయనకు ఆకలిస్తే ఆయన ఆకలి తీర్చేవారు కావాలి. దేవునికి ఆకలేస్తుందా? ఒకవేళ ఆయనకు ఆకలిస్తే మనం ఏం పెట్టగలం? ఆయన ఆకలి ఎలా తీర్చగలం? ఆయన ఆకలి. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఒకసారి సొలొమోను మందిరం కడుతుంటే, అయ్యా నువ్వు కట్టబోయే మందిరం ఏ పాటిది? ఆ మందిరంలో నేను ఉంటానా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నాకు నువ్వు మందిరం ఎక్కడ కట్టగలవు అన్నాడు. చూడండి, ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. పాదాల పీఠం అలా ఒకసారి మోచేది. ఆయన పాదపీఠము భూమి అయితే, ఆకాశం ఆయన సింహాసనం అయితే, సింహాసనం మీద ఆయన కూర్చుంటే, భూమి మీద ఆయన పాదము పెడితే, ఆయన లేచి నిలబడితే ఎంత ఎత్తుంటాడండి? ఆయన చేతులెత్తితే ఎంత ఎత్తుంటాడు? ఆలోచన చేయండి. ఇంత గొప్ప దేవునికి మనం ఏమి పెట్టి ఆయన పోషించగలం? ఎన్ని మాంసాలు కావాలి? ఎన్ని మేకలు కావాలి? ఎన్ని గొర్రె మేకలు, మందలు, ఎడ్లు కావాలి? ఎన్ని కోళ్ళు కావాలి? ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ తింటున్నది అంతా కూడా ఆయనకు సాధు. హల్లెలూయా. సాధుదా? అసలు ఆయన పండాలంటే ఈ కంగాళ ల్యాబ్స్ తీసుకురావాలి గిన్నెలు. ఆయన కొట్టి పెట్టాలి అని అంటే వంట వేస్తులు ఎంతమంది కావాలి? ఆలోచించండి. మరి ఆయనకు ఆకలి అవుద్దా? చెప్పరేమా? ఆకలి అవుద్దా అవుదా? మరి ఎవరు పెడతారు? ఆయన ఆకలి తీర్చేది ఎవరు? ఆకలి అయితేనే బాగా చదువుతున్నారు మీరు. ఆయన ఆకలి ఎవరు తీరుస్తారు? ఆయన ఆకలి తీర్చగలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారా? ఒక ప్రశ్న. ఎప్పుడైనా తీర్చారా ఆయన ఆకలి? హల్లెలూయా. ఆయన ఆకలి తీర్చామా? ఆయన ఆకలి తీర్చగలమా? ఆయన ఆకలి తీర్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా ఆయన ఆకలి తీర్చామా? ఏమ్మా, ఆయన ఆకలి తీర్చామా ఎప్పుడైనా? ఎవరైనా పెట్టావా? పెడితే ఏం పెట్టావు? తీరుస్తావా ఎప్పుడైనా ఆయన ఆకలి? కీర్తనల గ్రంథము 52వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి కొనినను మీతో చెప్పను, నేను అడుక్కునేవాడిని కాదు, నాకు ఆకలి అయిందని చెప్పేవాడిని కాదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా లేదా చెప్పలేమ్మా? నేను ఆకలి కొనినను మీతో అంటే ఆయనకు ఆకలి అవుతుంది. ఆయనకు ఆకలి అవుతుంది. ఆకలి అయినా కానీ మనతో చెప్పడట ఆయన. మరి చెప్పకపోతే అడగందే అమ్మాయిగా. మరి ఇప్పుడు ఆయన అడగను అంటున్నాడు, నేను మీతో చెప్పను. మీతో నేను చెప్పడమేంటి? నాకు ఆకలి అయితే నేను మీతో చెప్పాలా? మిమ్మల్ని అడుక్కోవాలా? మిమ్మల్ని అడుక్కొని తినే పరిస్థితి నాకేంటి? ఆయన అంటున్నాడు. ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఏమ్మా, ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ మాట ఎందుకు అన్నాడు? ఒక అత్త కోడలు ఉంది. ఎవరు చెప్పండి? అత్త కోడలు. ఈ కోడలు ఇంటికి అత్త వచ్చింది, కొడుకు ఇంటికి అత్తగారు వచ్చింది. కొడుకు ఇంటికి అత్తగారు వస్తే
ఆ కొడుకు ఉద్యోగ పని నిమిత్తం బయటికి వెళ్ళిపోయాడు. కోడలు అత్తగారి ఇంట్లో ఉన్నారు. ఈ కోడలు ఇంట్లో పని చేసుకుంటూ బిజీగా ఉండి అత్తగారిని అన్నం పెట్టడం మర్చిపోయింది. ఆమెకు బాగా ఆకలేస్తుంది. కానీ ఈ అత్త కోడలు పిలిచి అన్నం పెట్టు అని అంటున్నా. ఎందుకు అంటలేదంటే అడిగితే పెట్టుద్ది, కానీ ఏం అడగట్లా. ఎందుకు అడగట్లేదు అని అంటే, అడగకుండా పెడితే నా కోడలో అది నాకు తృప్తి. నేను నా కోడల దగ్గర అడుక్కొని తింటామేంటి? అడిగితే తను పెట్టేదేంటి? అడగకుండా పెడితే అది నాకు తృప్తి, అడగకుండా పెడితే అది నాకు సంతోషము, అడగకుండా పెడితే నా ఆకలి తొందరగా తీరిపోయింది. అడగకుండా పెట్టుద్ది అని కోడలు చూస్తాను, అత్త చూస్తాను. కోడలేమో మరిచిపోయింది. ఈ లోపల ఆ పని ఈ పని చేసుకుంటూ అత్తగారు గుర్తొచ్చి, ఓ అత్తకి అన్నం పెడతాం మరిచిపోయాను అని అత్తలకు జ్ఞాపకం చేసుకొని, అత్తమ్మ అన్నం పెడతావా అనగానే అత్త ఏమన్నా తెలుసా? పర్వాలేదులే అమ్మ ఇప్పుడు అంటే ఆకలి వేయకందావా? ఆకలి వేసినా కానీ పర్వాలేదులే అమ్మ అలా చెప్తానులే అన్నా. ఎందుకని? వెంటనే అంత ఆకలేసిన అత్త ఎందుకు తొందరగా పెట్టుకుని అనలేదు అని అంటే, తను పెట్టుకొస్తే తిందాము, తన పెట్టుకొచ్చి ఇస్తే తిని ఆకలి తీర్చుకుందాము, దానిలో తృప్తి సంతోషం ఉంది అత్తకి. వెంటనే ఈ కోడలు పరుగున వెళ్ళింది. ఓ తర్వాత చూద్దాంలే అంత కదా, అంతకు ఆకలిస్తుంది కాబట్టి పెట్టాలి, టైం అయిపోయింది, పనిలో పడి మర్చిపోయాను, ఎంత స్వామరుదాన్ని అనాలోచనగా ఉన్నానని లోపలికి వెళ్ళిపోయి తొందరగా వేడి అన్నం వేసి కూర వేసుకొని తీసుకొని వచ్చి మంచినీళ్ళు పెడితే కడుపు నిండా తృప్తిగా తిన్నాను. మన దేవునికి కూడా ఆకలి ఉంది. మన దేవుని ఆకలి మనము తీర్చాలి. మన దేవుని ఆకలి మనము తీర్చాలంటే ఆయన ఆకలేసిన ఎవరితో చెప్పడకండి. ఆయన ఆకలేసిన, అమ్మా నాకు ఆకలేసింది, నా ఆకలి తీర్చమ్మా అని చెప్పి ఆయన చెప్పుకునేవాడు కాదు. దేవుని ఆకలి ఎలాంటిది? దేవుని ఆకలి తీర్చబడ్డప్పుడు మనము ఆయన ఆకలిని ఎలా తీర్చగలుగుతామో ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక రోజు స్కూల్కి పిల్లవాడు వెళ్ళాడు. స్కూల్కి పిల్లవాడు వెళితే అమ్మ స్కూల్ టైం అయిపోయింది, పిల్లవాడు ఇంటికి వస్తాడని ఎదురు చూస్తూ ఉంది కన్న తల్లి. టైం అయిపోయింది, పిల్లవాడు ఇంటికి రాలేదు. పరుగున రోడ్డు ఎక్కింది. అయ్యా నా కొడుకు ఇంటికి రాలేదు, స్కూల్కి వెళ్ళాడు, ఎక్కడైనా కనపడ్డాడా అని పిల్లలందరినీ అడిగింది. అమ్మ పిల్లలందరూ చెప్పారు, మీ అబ్బాయి మాకు కనపడలేదు ఆంటీ అన్నారు. ఈ తల్లి పరుగున స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళి అయ్యా మా పిల్లవాడు ఇంకా రాలేదయ్యా అని అడిగితే, సాయంకాల సమయంలో కొంతమంది మాస్టర్లు అక్కడ ఉంటే, అంటే ఆ స్కూల్ అయిపోయాక ఆటలాడుకుంటూ ఉంటారు కదా సెటిల్ వాళ్ళు, ఆ మాస్టర్ని అడిగితే ఆ మాస్టర్ అన్న, మీ అబ్బాయి స్కూల్ అయిపోగానే వచ్చేసాడు కదమ్మా, ఎప్పుడో వచ్చేసాడు. లేదయ్యా మా అబ్బాయి ఇంటికి రాలేదు. ఫ్రెండ్స్ అడిగా రాలేదన్నాడు. చూడమ్మా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడే వాడుకుంటూ. వెంటనే వాళ్ళకి సంబంధించిన వారికి అందరికీ ఫోన్ చేసింది. ఎక్కడా మా పిల్లోడు, మీ పిల్లోడు మా ఇంటికి రాలేదు అని అందరూ చెప్పారు. వెంటనే ఈ తల్లికి బాధ కలిగింది, గుండెల్లో వేదన కలిగింది. ఏడుస్తూ ఏమి చేయాలో అర్థం కాకపోయినారా ఈ తల్లి పరిగెత్తుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టింది. అయ్యా ఇదిగో మా పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, ఇంటికి రాలేదయ్యా, స్కూల్కి వెళ్ళా, మా బాబు యొక్క ఫ్రెండ్స్ అడిగా, కావలసిన బంధువులు ఇరుగు పొరుగు చుట్టాలు ఇళ్లలో కూడా చూశాను, అన్ని వీధులకి తిరిగా, ఎక్కడ నా పిల్లవాడు కనబడలేదని కంప్లైంట్. ఆ పోలీస్ శాఖ వారు అన్నారమ్మా నువ్వేమి బాధపడదు, ఇంటికి వెళ్ళు, మీ అబ్బాయి అక్కడ ఉన్నాడు, మేము ఎదిగి తీసుకొని వస్తాను. వెంటనే తల్లికి ఒక ధైర్యం కలిగింది వాళ్ళు చెప్పిన మాటను బట్టి. అమ్మ ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఇంట్లో ఉండిపోయింది. ప్రియులరా ఒక రోజు, ఆ రోజు సాయంత్రానికి ఇరుగు పొరుగు అమ్మలందరూ వచ్చారు. అమ్మ ఏడో మాకులే, మీ అబ్బాయి వస్తాడులేమ్మా, ఎక్కడికి పోలేమ్మా, తప్పిపోయాడేమోలే, వస్తాడులేమ్మా అని చెప్పి అందరూ వారిని ఆదరించడం, ఓరడించడం, సమాధానపరచడం చేస్తున్నారు. కానీ ఆ తల్లి ఏడు ఆగట్ల, దుఃఖం ఆగట్ల, గుండె పాత ఎక్కువైపోయింది. రెండవ రోజు అయ్యింది. ప్రియులరా రెండవ రోజు వచ్చారు ఇరుగు పొరుగు అమ్మలందరూ, అమ్మ అసలు మంచినీళ్లు తాగమ్మా, కొంచెం అన్నం తినమ్మా, నిన్నటి నుంచి నువ్వు అలాగనే ఏడుస్తున్నావు, నీరసం వస్తుంది అని అంటే, లేదయ్యా నా కొడుకు రావాలి, నేను అప్పుడు అన్నం తినాలి, నా కొడుకును చూడాలి, అప్పుడు నా ఆకలి తీరాలి అని ఆ తల్లి చెబుతూ ఉన్నప్పుడు రెండో రోజు, మూడో రోజు, నాలుగవ రోజు ఇలా
ఉంటుంది. వాస్తవానికి 3-4 రోజులు తినకుండా ఉంటే ఆకలి కదా, చెప్పరేమా? స్తోత్రం చెప్పండి, చేతులెత్తి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అమ్మ కన్నా భిన్నగా ప్రేమిస్తున్నావు, బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. అమ్మ కన్నా భిన్నగా ప్రేమిస్తున్నావు, బంధువులే తన ముఖంలో ఎంతో నీరసం కనబడుతుంది, మాట్లాడలేకపోతుంది. ఏడ్చిన కంటెమ్మట చుక్క నీరు వచ్చే పరిస్థితి ఆ తల్లిలో లేదు. అంతగా ఏడ్చి 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 4 రోజుల నుంచి కన్నీరు కాచి గుండెలు బాదుకుంటూ కన్న బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆకులు తొలబట్టించిపోయింది. ఎవరు నీడిచ్చినా, ఎవరు అన్నమిచ్చినా, ఎవరు టీ ఇచ్చినా స్వీకరించడం లేదు. 5 రోజుల తరువాత ఆ స్కాడ్ వారు ఆ పోలీస్ సిబ్బంది వారు అంతా గాలించి ఆ పిల్లవాడిని ఎవరు కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్ చేసినటువంటి వారిని పట్టుకొని పిల్లవాడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి దగ్గరకు తీసుకొని వచ్చారు. వినాలి, తల్లి దగ్గరికి ఆ స్కాడ్ వారు పిల్లవాడిని తీసుకొని వచ్చినప్పుడు ఆ బిడ్డను చూడగానే తల్లి ఎవడు ఎక్కడ లేని శక్తిని పొందుకొని దిక్కులు తెచ్చి వెంటనే బిడ్డను తీసుకొని ముద్దాడుతూ తన కవిగిటిలో చేర్చుకొని స్తోత్రం చెప్పడే. ఎప్పుడైతే ఆ బిడ్డలు దగ్గరకు చేర్చుకుందో పిల్లరా, ఇప్పుడు అమ్మలక్కలు అన్నారు, అమ్మా నీ కొడుకు వచ్చాడు, ఒక మొదటి నీ కొడుకు వచ్చాడు, ఈ మధ్య కన్నా కాదమ్మా. అప్పుడు ఆ తల్లి అంటుంది నా ఆకలికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ తల్లి ఏమంటుందంటే నా ఆకలి తీరింది, నా దాహము తీరింది, తప్పిపోయినటువంటి నా కొడుకు నా యొద్దకు. ఈరోజు దేవుని ఆకలి కూడా అది. దేవుడు కలిగి ఉన్న ఆకలి ఏమిటో తెలుసా? తప్పిపోయిన నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుని ఆకలి తీర్చినవాడు. తప్పిపోయిన నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుని ఆకలి తీర్చిన వాడవుతావు. ఇప్పుడు ఈ రోజు నువ్వు దేవుని వద్దకు రావాలని కన్న తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విషయంలో నువ్వు దేవునికి దూరమయ్యావు? ఏ విషయంలో దేవునికి దూరమయ్యావు పిల్లరా? ఏ విషయంలో దేవుని విడిచిపెట్టి మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామో ఆ విషయంలో దేవుని మనం జ్ఞాపకం చేసుకొని కన్న తండ్రి అయిన దేవుని దగ్గరకు వస్తే ఆయన ఆకలి తీర్చిన వారమవుతాం. ఒక శుభవార్తలో ఒక మాట ఉంది. 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. 17వ అధ్యాయము 17వ వచనంలో లూకాసు వార్తలో మనం చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద అనేక మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నా. స్తోత్రం చెప్పండి. బుద్ధి లేని ఆ కుమారుడు పిల్లగా వెళ్ళిపోయి తండ్రి దగ్గర నుంచి తన ఆస్తినంతా లాక్కొని నాకు రావాల్సింది పని వెళ్ళిపోయాడు. డబ్బంతా దుర్వ్యాపారం వలన సమస్తమును కూడా పోగొట్టుకున్నా. దుర్వ్యాపారం అంటే ఏంటి? దుర్వ్యాపారం అంటే ఏమిటి? చెడ్డ వ్యాపారం, తాగుడు, జోదము,
చేట్ల పేక, కోడి పందాలు, బెట్టింగులు, ఇవన్నీ కూడా చెప్పండి దుర్వ్యాపారాలు, చెడ్డ వ్యాపారాలు. ఈ చెడ్డ వ్యాపారాలు ఎప్పటి నుంచి మనుషుల్లో ప్రారంభమవుతాయంటే ఆ పిల్లవాళ్ళకి 5 సంవత్సరాలు రాగానే ఈ చెడ్డ దుర్వ్యాపారాలు వాళ్ళలో మొదలైతాయి. ఏమండి? ఆ దుర్వ్యాపారాలు పిల్లల్లో మొదలవుతాయి. గోలికాయ దగ్గర నుంచి చిల్లర డబ్బులు ఆడటం కాడ నుంచి ఇప్పుడు బెట్టింగులు వస్తాయి. తరువాత పెద్దవాళ్ళ వివాహాలైన తర్వాత ఇంకా కోడి పందాలు, పేకాటలు, తాగుడు, అది ఇది వారి జీవితంలో వచ్చేస్తారు. ఈ కుమారుడు పెద్దవాడయ్యాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నా తండ్రి, ఇదిగో నేను నీ కుమారుడిని, నాకు వయసు వచ్చింది, నాకు జ్ఞానం వచ్చింది, నాకు తెలివి ఉంది, నాకు రావాల్సిన ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేసాయి, అన్నయ్య భాగం ఇస్తావో ఉంచుకుంటావో తర్వాత సంగతి, నాకు వచ్చేది నాకు ఇస్తే నేను వ్యాపారం చేసుకుంటా, బ్రతుకుతానో సంతానం తర్వాత సంగతి, నాకు రావాల్సి చెప్పించాను నీ కొడుకుని కాబట్టి సరేలే అని చెప్పేసి కన్న కొడుకుకి తండ్రి ఇవ్వాలి కాబట్టి తండ్రి వచ్చిన వాటాలో ఆయనకి ఎంత రావాలో అది ఆ తండ్రికి కొడుకు ఇచ్చేశాడు. ఈ కొడుకు వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం చేశాడో, ఏ పందాలు కాశాడో, ఏ చట్టంలో ఉండిపోయాడో తన డబ్బు అంతా అయిపోతే ఎవరు దగ్గరకు తీరా భోజనం పెట్టలా, ఆకలి తెచ్చలా, పందులు పొట్టు తినే పరిస్థితి తన జీవితంలోకి వచ్చింది. పందులు పొట్టు వేసే పరిస్థితి తన జీవితంలోకి వచ్చినప్పుడు, ఆ పందులు కూడా పొట్టును తినడిగిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ పందు పొట్టు దగ్గర ఇతడు కూడా పందిలాగా ముట్టు పెట్టి ఆ పొట్టు తినేటటువంటి పరిస్థితిలో జ్ఞాపకం వచ్చింది. అయ్యో, బుద్ధి వచ్చింది వాటి. నా తండ్రి దగ్గర అనేక మంది పని పడుతున్నారు, వాళ్ళకు సమృద్ధిగా అన్నము, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతాను, ఎంతనే గుర్తు రాగానే నా తండ్రి దగ్గర. తండ్రికి ఎంత ఆకలి ఉందో కుమారుడి మీద ఆలోచన చేశాడు. తండ్రికి కుమారుడి మీద, కుమార్తె మీద ఎంత ఆకలి ఉంటుందో తెలుసండి. అన్న బిడ్డలతో పిల్లలు చాలా సార్లు అంటే అమ్మ నాన్న తినకపోయినా అన్న పిల్లలకి పెడతారు. ఆ రోజు కొంచెమే కూర ఉండొచ్చు, కొంచెమే అన్నం ఉండొచ్చు. ఆ అన్నము కూర ఆ బిడ్డకు పెట్టేసి ఇక ఏమీ లేకపోతే ఏదన్నా మాడిపోయిన అన్నం అడుగునేదన్నా ఉంటే ఆ అన్నం కాస్త అడేక్షాలు వేసుకొని రుద్దుకొని తిన్న తల్లులు ఎంతో మంది. ఏమండి? కన్న బిడ్డలకు పెట్టి తల్లి తండ్రి పస్తులున్న తల్లిదండ్రులు ఎంతో మంది లోకంలో ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఆకలితో ఉంటే తల్లి తట్టుకోలేదు, పిల్లలు ఆకలితో ఉంటే తండ్రి తట్టుకోలేడు. మీకు తెలుసా అండి, నా పిల్లలు ఆకలితో ఉండొద్దు, వాడు మాంసం తెచ్చుకుంటే నా పిల్లలకు మాంసం పెట్టాలి, వాళ్ళు మంచి కూర వండుకుంటే నా పిల్లలకు మంచి కూర వండి పెట్టాలి, వాళ్ళు పప్పులు వండుకుంటే నా పిల్లలకు పప్పులు వండి పెట్టాలి, నా పిల్లలు వాళ్ళ చేతుల వైపు వాళ్ళ వైపు చూడొద్దు. నా పిల్లలు అన్న తల్లిదండ్రులమైన మనకే అంత ఆశ ఉంటే మన సృష్టికర్త అయిన తండ్రికి అంత ఆశ ఉంటుంది మన మీద. మన ఆకలితో మనం అలవాటు తెచ్చుకోవడానికి ఇష్టమండి. స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇష్టమండి, ఇష్టమా? అన్నాడు, ఇత్తడి పక్షులను నిత్యము పోషించుచున్నావు, ఇత్తడి పక్షులను నిత్యము
పక్షులు నాటేసుకోవడం తెలియదు, కోత పోయటం తెలియదు, పండిన పంట కొట్టులో కూర్చుకోవడం తెలియదు, అయినను వాటిని నేను పోషించుచున్నా, మీరు వాటికంటే శ్రేష్ఠులు. సింహపు పిల్లలు లేని కలవని పస్తులుంటాయి, నా పిల్లలు పస్తు. మన తండ్రి దేవుని సంకల్పం ఎంత గొప్పదో. మనల్ని పస్తుంచేవాడు కాదు, మనల్ని చెప్పండి పస్తుంచేవాడు కాదు. ఆయన ఆకలితో అలమటించడం మన కన్న తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు, కానీ ఆయన మాత్రం మనం ఆకలితో చంపుతున్నాం. ఆయన మాత్రం చెప్పండి ఆయన ఆకలి పెంచలేకపోతున్నాం, ఆయన ఆకలి పెంచలేకపోతున్నాం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే వాడు బుద్ధి వచ్చినప్పుడట నా తండ్రి దగ్గర అనేక మంది పరివారు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధిగా ముందే నేనైతే ఆకలితో చచ్చిపోతున్నా. ఎప్పుడు అంటాం ఆ మాట? ఎప్పుడు అంటాం ఆ మాట? ఆకలితో చచ్చిపోతున్నాం ఎప్పుడు అంటాం? ఏమీ లేకపోతే 4 రోజులు ఏమీ తినకపోతే మా పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు 26వ తారీఖు నుంచి 40 రోజులు అసలు ఏమి జరపండి ఒకసారి అనుకుంటున్నాను. హల్లెలూయా. వచ్చి నీళ్ళే ఇక్కడ ఒక ఉండబెట్టి నీళ్లు పెడదాం అనుకుంటున్నాం. 40 రోజులు ఏమి జరపడం చేయాలి. స్తోత్రం చెప్పండి. ఉంటావా ఉంటావా? అని దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట ఆ కొడుకట దూరం నుంచి పరిగెత్తుతున్నాడట. ఈ తండ్రి మేడ మీద నుంచి చూస్తున్నాడు, ఎప్పుడు నా కొడుకు వస్తాడా, ఎప్పుడు నేను సమృద్ధిగా నేను ఆకలి తీర్చుకోవాలా, ఎప్పుడు నా కొడుకు వస్తాడా, ఎప్పుడు నేను భోజనం చేయాలా, ఎప్పుడు నా కొడుకు వస్తాడా, ఎప్పుడు సమృద్ధిగా నా ఆకలిని నేను తీర్చుకోవాలా. కన్న తండ్రి అయిన దేవుడు తప్పిపోయిన తన కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు రోజు నుంచి. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకొని పిల్లరా ఆ పొలాల్లో, శాలలో, గట్ల మీద, ఆ అరణ్యములో, ఆ దారిలో గుట్ట పరిగెత్తుకొని వస్తున్నాడు. ఆ మేడ మీద నుంచి చూసిన తండ్రి, అయ్యో తప్పిపోయిన నా కుమారుడు, చచ్చిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, తప్పిపోయిన వాడు తిరిగి దొరికాడు, నా కొడుకు వస్తున్నాడని చెప్పి మేడ మీద ఉన్న కన్న తగ్గినట్ట పిల్లల మేడ మీద నుంచి దిగి పరిగెత్తుకుంటూ కొడుకుకు ఎదురుగా పరిగెత్తుకొని వచ్చి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆయన ఆకలి తీరింది. స్తోత్రం. అందరు తండ్రి ఆకలి ఎప్పుడు తీరిందంటే తప్పిపోయిన నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, తప్పిపోయిన నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఆకలి తీరింది. ఏ విషయంలో తప్పిపోయిన? అమ్మ మాటలోనా, చూపులోనా, ప్రవర్తనలోనా, ఆలోచనలోనా, శారీర సంబంధమైన క్రియల విషయంలోనా, అది ఏదైనా మనం ఏ విషయంలో తప్పిపోయామో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని బుద్ధి తెచ్చుకొని ప్రభు దగ్గరకు వస్తే ఆయన అంటున్నాడు, ఆయన ఆకలి తీరినట్లే అంటున్నాడు. గొప్ప విషయం. యోహాను సువార్త 4వ అధ్యాయం దేవుని వాక్యముల నుంచి పిల్లలు మనం చదువుకుంటూ పోదాం. 31వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం. ఆయన శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకుని, అందుకు ఆయన భుజించుటకు నీకు తెలియని ఆహారము నా పొందయని వారితో చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు 12 మంది శిష్యులు యోదయ, సమరయ, గలిలయ ఆయా ప్రాంతాలు తిరుగుకుంటూ సుకార అనే గ్రామానికి వచ్చి యాకోబు బావి దగ్గర యేసు ప్రభు అలసిపోయి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఆయన ఆకలి తీరాలి. ఆయన ఆకలి తీర్చుకోవడానికి వచ్చారు. చెప్పండి, ఎందుకు వచ్చారు? మరి మనం ఎందుకు వచ్చామంటే మనం ఎందుకు వచ్చాం? మన ఆకలి తీరాలి. మన ఆకలి తీరటం అంటే ఇంటికాడ చేపలు కూరలేదా? రాత్రి మామూడు మంచి చేపల కూర అయితే పెట్టాడు. ఇంటికాడ చేపల కూర లేదా? చెప్పరే. మరి ఇంటికాడ లేదా? వండుకోవా? వాక్యం అని స్తోత్రం. వాక్యం అని ఆహారం చేత పడుతున్న హృదయం. శరీర సంబంధమైన ఆహారం ఉంది, అది శరీరానికి ఆహారము, అది మన ఆకలిని సంతృప్తి పరచలేదు. కానీ దేవుని వాక్యము శరీరాన్ని, హృదయాన్ని కూడా సంతృప్తి పరుస్తుంది, ఆకలి తీర్చగలుగుతుంది. దేవుని వాక్యం చాలా మంది ప్రజలైతే ఏమంటే దేవుడిచ్చే వాక్యం అనే ఆహారాన్ని స్వీకరించి ఆకలి తీర్చుకోవడానికి పరిగెత్తుతున్నారండి ప్రజలు. ఎక్కడెక్కడికో సభలని, మీటింగ్లని, ఉపవాస కొట్టాలని, ఉద్యోగ కొట్టాలని, ఎవరస్తుల మీటింగ్లని, భార్యాభర్తల ఫ్యామిలీ మీటింగ్స్ అని ప్రజలు పరిగెత్తుతున్నారు ఆకలి తీర్చుకోవడానికి.
జరిగిన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు యాకోబు బావి దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు అక్కడ కూర్చుంటే, అయ్యా తినడానికి ఏమీ లేదు కదా, అలసిపోయావు కదా, ఆయా ప్రాంతాలు తిరిగి పక్కూరికి వెళ్ళేదన్నా తినడానికి కొనుక్కోనంట. పక్కూరికి వెళ్ళి తినడానికి ఏదైనా కొనుక్కొని వస్తాం. సరే మీరు వెళ్ళి కొనుక్కొని రండి, నాకు మీకు తెలియని ఆహారం ఎక్కడ ఉంది, మీరు వెళ్ళండి. మీకు శరీర సంబంధమైన ఆహారం కావాలి కదా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు ఆహారాన్ని కొనుక్కొచ్చుకోండి. నాకు ఆకలి తెరచడానికి నాకు ఆకలి ఉందలే, నాకు ఆహారం ఎక్కడ ఉంది, నాకు ఆహారం ఎక్కడ ఉంది. కాబట్టి మీరు వెళ్ళి మీరు ఆహారాన్ని తెచ్చుకోమనగానే వాళ్ళందరూ ఆహారాన్ని కొనుక్కోవడానికి యేసు ప్రభు ఇక్కడ కూర్చున్నాడు. ఈ లోపల ఒక అమ్మ వచ్చేసి, ఎవరాయమ్మ? తప్పిపోయిందమ్మ. ఎవరమ్మ? తప్పిపోయింది. మాటలో తప్పిపోయింది, చూపులో తప్పిపోయింది, క్రియలో తప్పిపోయింది, శారీరకంగా తప్పిపోయింది, అన్ని విషయాల్లో తప్పిపోయి సమాధానం లేక ఒంటరిగా బ్రతుకుతుంది. ప్రియులారా, సీక్రెట్ జీవితం ఆమెది. ఒక్క మాటలో చెప్పాలంటే అంత సీక్రెట్. మంచినీళ్ళకి వెళ్ళాలన్నా సీక్రెట్, ఎవరికి తెలియదు. అంత సీక్రెట్ గా బ్రతుకుతుంది. యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఆమె జీవితాన్ని అంతా చెప్పేసేసాడు. జీవితాన్ని అంతా చెప్పిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆమె ప్రియులారా మారు మనసు పొందింది, మారు మనసు పోయింది. సుఖార్ అనే గ్రామంలోనికి వెళ్ళింది. ఆ ప్రజలందరికీ ఈ విషయం చెప్పడానికి ఎస్ఐ వచ్చాడు, నా బ్రతుకంతా బయట పెట్టాడు, నా సీక్రెట్ అంతా ఆయన తెలుసు, రండి ఆయన చూపిస్తానని చెప్పడానికి వెళ్ళిపోయింది. మరి ఆయన ఆకలి, ఆమె ఆకలి ఏమి తీర్చారుగా, మరి యేసయ్య ఆకలి ఏమి తీర్చాలిగా, యేసయ్య ఆకలి ఏమి తీర్చాలి కాబట్టి ప్రజలను తెలుసుకురావడానికి వెళ్ళినప్పుడు ప్రియులారా ఈ లోపల శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అయ్యా ఇదిగో నీకు అన్నం తీసుకొచ్చా, భోజనం తీసుకొచ్చా, నీకు లేచిన భోజనం చేయొచ్చు. అప్పుడు అంటున్న మాట అది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చదవండి, ఏమంటున్నాడు? భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నాడు. ఎవడైనా ఏమైనా తెచ్చునేమో ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన ఆకలి తీరినప్పుడు, ఆయన ఆకలి ఎలా తీరింది? ఒక నశించిపోతున్న వ్యక్తికి సువార్త చేయడం ద్వారా ఆయన ఆకలి తీరింది. ఆయన ఆకలి తీర్చడం అంటే ఏమిటో తెలుసా? సువార్త చేయడం. హల్లెలూయా. ఆయన ఆకలి తీరడం అంటే ఒక్కళ్ళపైన దేవుని వాక్యం చెప్పి ప్రభు ఎక్కడ ఎవరితో చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాకల్లా, ఎవరితో ఎంతో దూరం వెళ్ళాకల్లా, ముందు నీ ఇంటిలోనే నువ్వు ఆ దేవుని ఆకలి తీర్చవచ్చు. స్తోత్రం చెప్పండి. మన ఇంటిలోనే దేవుని ఆకలి మనం తీర్చగలిగిన ఏమండి ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు. మన ఇంటి వారి ద్వారా మన ఇంటి వారికి సువార్త ప్రకటించి దేవుని యొక్క ఆకలిని మనం తీర్చగలం. దేవుని ఆకలి ఎప్పుడు తీర్చబడుతుందంటే నువ్వు సువార్త చేసినప్పుడు, దేవుని పని చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించినప్పుడు, ఒక్క వ్యక్తినైనా దేవుని యొక్క గురువు నడిపించినప్పుడు దేవుని ఆకలి తీర్చబడుతుంది. మీకు తెలుసా, ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప. అబ్బా, అదే దేవుని ఆకలి తీరడం. ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషము విందు జరుగుతుందంట. దేవుని ఆకలి అలా తీర్చబడుతుందండి. దేవుని ఆకలి అలా తీర్చబడుతుంది. ఈ రోజు నుంచి సేవకుడిగా నేను చెబుతున్నా, ఒక సేవకుడికి ఒక మంచి భోజనం పెడితే దేవుని ఆకలి తీర్చడం కాదు. మీకు తెలుసా, మీ ఇంటికి వచ్చిన ఒక పరాయి వారికి, ఆకలి ఉన్న వారికి ఆకలి తీర్చడం అది దేవుని ఆకలి తీర్చడం కాదు. దేవుని ఆకలి నువ్వు ఎప్పుడు తీర్చగలుగుతావంటే నీ ఇంటికి వచ్చిన ఒక పరదేశికి దేవుని స్వార్థను అందించగలిగినప్పుడు నువ్వు దేవుని ఆకలి తీర్చినప్పుడు. నీ శత్రువు కూడా ఆకలి కలిగి ఉన్నాడు, ఆయనకు నువ్వు ఆహారం పెట్టాలి. మన శత్రువు ఆకలి కలిగి ఉన్నాడు, వారి ఆకలి మనం తీర్చాలి. అంటే సువార్త ప్రకటించుకుంటాం. చూడండి, ఒక మాట ఉన్నది దేవుని వాక్యంలో, ప్రస్తుత బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 12వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 20వ వచనం 12:20. వారు 12వ అధ్యాయము 20వ వచనం రోమా పత్రిక. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉన్నప్పుడు అతనికి భోజనం
పెట్టు. తప్పికొంటే దాహం. ఎవరికి మిగిలితే బయట పడేస్తాం కానీ శత్రువులు పెడతాము. కనుక నీ శత్రువును నువ్వు ప్రేమించి తనకు కాస్త భోజనం పెడితే వాడి నెత్తి మీద నొప్పులు గొప్పగా కొమ్మరించిన వాడు ఉంటాడు తెలుసా. శత్రువుని పిలిచి ప్రేమతో పలకరించిన వాడికి భోజనం పెట్టడం ద్వారా వాడి నెత్తి మీద నువ్వు నొప్పులు పోసినట్టు వాడికి ఏమనుకుంటుందో తెలుసా, ఇంత తొమ్మిది పని చేశాను, ఈ అమ్మ ఎంత మంచిదో, ఎంత శత్రుత్వం కలిగేవా, నాకు కూడా ఇంటికి పిలిచి నాకు భోజనం. యేసన్న గారి దాకా చాలా మంది సేవకులు అనేవాళ్ళు, యేసన్న గారికి ఏ వాక్యం లేదు, ఆయన ఏం మంచివాడు, అట్లాంటివాడు ఇట్లాంటివాడు, ఆయన ఎప్పుడు పెట్టకదని చెప్తాడు. యేసన్న గారిని మిగిలిన తోటి సేవకులు అందరూ కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని మంచి కానిపించేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి, అయ్యా పోయిపోయిందయ్యా, క్షమించండి అయ్యా, నీ గురించి మేము అలా అనుకున్నాం, ఇలా అనుకున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసేవాడు. నాకు ఈ విషయం తెలుసు, నేను సమాధానపరచడానికి నేను పిలిచాను. శత్రువు ఆకలి గురి ఉన్నప్పుడు వారికి భోజనం పెట్టమన్నాడు దేవుడు. ఈ రకంగా కూడా దేవుని స్వార్థ చేశాడు. నాకు తెలుసు మత్తయి సువార్త 20వ అధ్యాయం అంతా కూడా, నేను ఆకలి కొడితే నాకు అన్నం పెట్టారు, దగ్గర కొడితే నాకు దాపం తీర్చారు, బట్టలు లేకపోతే మీరు నాకు బట్టలు. ఇదందరికీ ఒక అవకాశం. ప్రభు చిత్తం అయితే ఈ ఎండల్లో మరి ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో భయంకరమైన కొండ ప్రాంతాల్లో దేవుడి సువార్త ప్రకటించడానికి మరి నాకు కూడా అవకాశం ఉంది. వెళ్ళడానికి చాలాసార్లు తిరుగుతున్నారు కానీ నాకు వెళ్ళడానికి అక్కడున్న ప్రజలకి సరైన బట్టలు లేదు, సరైన భోజనం లేదు. నల్లాంటి వాళ్ళు ఎవరైనా వెళితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చెట్లు సాటుకోవాటి గోతుల్లో దాక్కుంటారు. అలాంటి భయంకరమైన ఏరియాలు మన దగ్గరలోనే ఇక్కడే ఉన్నాయి. భద్రాచలం వాటిలో వారికి కనీసం 3 పూటల భోజనం లేనటువంటి పరిస్థితి. మనలో చాలా మంది పాటని యుద్ధం వాళ్ళు ఉన్నారు. పాటని ఎంతమంది అంటున్నారు? చేతులు తినేవాళ్ళు చేతులు ఎట్లేదు. అందుకే నా పంట అంటే నా పేరు 200 వస్తాయి, కానీ 200 వస్తాయి. ఒక్కసారి మనకి ఆ 200 కాదు అనుకుంటే మనకు వచ్చే బియ్యం ఆడ తీసుకొచ్చేస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు మన మీద వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు. ఎంతమందికి ఇష్టం స్వాతంత్రం చెప్పాలి? మనం తినని పాటాలి అమ్మకుండా వాళ్ళు. రెండోది మన చీరలు చిరిగిపోయి కాదు, అసలు మంచిగా ఉన్నాయి. ఇంటికి ఒకటి 2 డ్రెస్సులు, బట్టలు, దుప్పట్లు, ప్యాంట్ షర్ట్లు మరీ చిరిగిపోయి కావాలి. ఇస్తే మూట పెట్టి ఉంచుతాం, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తింటాం, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ప్రాంతంలో ఉంచుతాం. ఎంతమందికి ఇష్టం? అందుకే మత్తయి సువార్తలో అన్నాడు, నా పేరున్న ఒకడు మీ ఇంటికి వచ్చినప్పుడు తను చేర్చుకొని వారికి మీరు భోజనం పెట్టారు, వారికి మీరు నీళ్ళిచ్చారు తాగటానికి, కాబట్టి మీరు వారికి ఇస్తే నాకు ఇచ్చినట్లే నా ఆకలి తీర్చారు, కాబట్టి మీ ఫలము దేవుని ఆకలి తీర్చడం అంటే పిల్లరా చెప్పండి, సువార్తను ప్రకటించాలి. దేవుని ఆకలి తీర్చడం సువార్త. ఒక మారు మనసు లేని వ్యక్తికి దేవుని సువార్త. నువ్వు దేవుని సువార్తను నువ్వు ప్రకటించినట్లయితే దేవుడు నీ ఆకలి తీర్చి దేవుడు నిన్ను తొట్టుకొని ఇష్టపడుతున్నాడు. ఒకరోజు అదంతా ఒక బాలికతో ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము చదువుదాం. 16వ వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎంతైనను ఏ వడగాలి అయినను వారికి ఎక్కడ పరలోకంలో ఆకలి తప్పక ఎవరికి లేదు. ఎవరు దేవుని సువార్త ప్రకటించారో వారికి లేదు. మిగిలిన ఆకలి తప్పులు ఉంటాయా ఉండదా? ఇప్పుడు అగ్నిగుండంలో ఉన్నవాడు ఏమన్నా నాకు చుక్క లేకపోయాడు అంటే వాడికి దాహం వేసిందా వేయలేదా? అంటే అగ్నిగుండంలో ఉన్నవాడికి ఆకలి కూడా అవుద్దా? దాహం వేసిందంటే అగ్నిగుండంలో ఉన్నవాడికి బాధ తెలుస్తుందా? నొప్పి తెలుస్తుందా? కార్యాలు తెలుస్తుందా? తెలీదా? అన్నీ తెలుస్తాయి. కానీ పరలోకంలో ఉన్నవాడికి ఎండ ఉండదట, సూర్యుడు ఎండ ఉండదట, వడగాలు ఉండదట, ఆకలి ఉండదట, దగ్గర ఉండదట,
ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే మనం స్వార్థ అదంతా ప్రార్థన నీ ఆపదను తీర్చబెట్టగా నేను